ఎన్డీఏ కూటమి ఇచ్చిన కీలకమైన హామీని ఈ 18 రోజుల్లోనే అమలు చేసింది. నిన్న పింఛన్ల పంపిణీ అట్టహాసంగా పండగలా జరిగిన పరిస్థితి సార్. సో పింఛన్ల పంపిణీ అనేది ఎన్నికలకు ముందు కూడా చాలా వివాదమైంది. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమా అంటూ కూడా అప్పటి ప్రతిపక్షాలు ఇప్పటి అధికార పక్షం కోసం చేసిన పరిస్థితి. సో పింఛన్లు ఎన్నికలకు ముందు కూడా వివాదమైన నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాల్లో ఉన్న తేడా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ ఇప్పటికే ఆరోపణలు స్టార్ట్ చేసింది సార్. పింఛన్లపై పెత్తనం ఉంది, ఈ కూటమిలోని 3 పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉంది అని చెప్పేసి. అంటే పింఛన్ల పైన పెత్తనం ఉన్నది అంటే ఆధిపత్య పోరాటం లేదు. అన్నది ఏంటి అంటే ఈ 3 పార్టీల నాయకులు ప్రజల పింఛన్లు ఇవ్వడం ప్రక్రియ పైన ఆధిపత్యం ఉంది అన్నారు. పార్టీల మధ్య ఆధిపత్య పోరు కాదు అది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటి, పండగలాగా జరుపుకోవడం. అది కూడా ఎవరైనా అడగచ్చు, ఎందుకు పండగలాగా జరుపుకోవాలి, ఇది ప్రజల సొమ్ము కదా. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు అధికార పార్టీ అడిగింది ఏంటి, ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తున్నారా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేటప్పుడు ఇంత హడావుడు ఎందుకు అని. అప్పుడైనా ఇప్పుడైనా ఒక రాజకీయ పార్టీ ఒక ప్రజోపయోగ కార్యం చేసినప్పుడు దాన్ని ప్రజలకు మరింతగా జనులకి తీసుకెళ్ళటానికి, ఒక రాజకీయ ప్రభావాన్ని చూపటానికి రాజకీయ ప్రచార అంశంగా మార్చుకుంటుంది. అందులో తప్పని అనుకోను. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు వెళ్ళి పెనమాకలో పింఛన్ ఇవ్వడం, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇవ్వడం, దట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ ప్రాసెస్. అది నేరం కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీ నిరంతరం ప్రజలను ఆకర్షించగలగాలి. సో లేకపోతే రాజకీయ పార్టీ బ్యూరోక్రసీ కాదు కదా. ఐఏఎస్ అధికారులు లాగా రాజకీయ నాయకత్వం పనిచేయలేదు. బ్యూరోక్రసీ ఏమో రొటీన్గా ఏం చేయాలో చేస్తూ పోతుంటారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్రవర్తించే విధానానికి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రవర్తించే విధానానికి తేడా ఉంటుంది. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ తన డ్యూటీని డిశ్చార్జ్ చేస్తుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్రజల్ని మొబిలైజ్ చేయాలి. అందువల్ల ఉత్సవాలుగా జరుపుకోవడం, ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చిన, ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నామన్న సంగతి ప్రజలకు పార్టీలు చెప్పాలి. కనుక ఉత్సవంగా జరుపుకోవడం, పండుగగా జరుపుకోవడంలో తప్పేమీ లేదు. ఇక రెండవది, ఇంటి వద్దనే బటన్ నొక్కకుండా పంపిణీ జరిగింది. సో ఇది ఎన్నికలకు ముందు కాదు వివాదమైంది, ఎన్నికల సమయంలో వివాదమైంది. ముందు సమస్య ఏమీ లేదు. ముందు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇచ్చారు, లేదు బటన్ నొక్కారు కొన్ని. సో అప్పుడు ప్రాబ్లమే లేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వల్ల ప్రజలకు అది రాజకీయంగా ప్రభావం చూపుతుంది అనే అంశం పైన ఎన్నికల కమిషన్ దాకా వెళ్తే దానిపైన మీరు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అనేది నిబంధన వచ్చింది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా తెలివిగా దాన్ని టీడీపీ పైన నెట్టివేసే ప్రయత్నం చేసింది. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఈ ప్రచారం ఫలితం ఇవ్వదు, అల్టిమేట్గా మాకు పింఛన్ రావటానికి ఇబ్బంది అవుతుందన్న అంశమే డామినేట్ చేస్తుంది. సో వైసీపీ రాజకీయ వ్యూహం ఏముండే అంటే పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడింది కనుక ప్రజలు ఇబ్బంది కలిగి మా ఇబ్బందులకు చంద్రబాబు నాయుడు కారణమని అనుకొని మాకు ఓటేస్తారని వైసీపీ వ్యూహం చేసింది. అక్కడ అదే వ్యూహమే బెడిసి కొట్టింది. ప్రజలు అల్టిమేట్గా ప్రభుత్వం నుంచి రావాల్సింది, రాకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు తప్ప ప్రతిపక్షాన్ని ప్రశ్నించరు. సో అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డా ఇంకోరు అడ్డుపడ్డా కాదు, నువ్వు ఆల్టర్నేట్గా ఎఫిషియెంట్ మెకానిజం ఫర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకోగలగాలి. డెలిబరేట్గా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన పని, జగన్ చేసిన పని ఏంటంటే అసలు పింఛన్ల పంపిణీని ఒక రాద్ధాంతంగా మార్చి, ఆ రోజు మన పత్రికల్లో చూసాం, అవ్వ తాతలు ఎండలో నిలబడ్డారు, వాళ్ళు చనిపోయారు ఎండకు పడిగాపులు కాసారు, ఇవన్నీ చూశారు. సో వైసీపీ ఆశించింది ఏంటంటే ఇలా రోజు ప్రతి పింఛన్దారు ఇలా ఇబ్బంది పడి గంటల లైన్లో నిలబడి బ్యాంకుల దగ్గర వెయిట్ చేసి తమ దుస్థితికి చంద్రబాబు నాయుడు కారణమని తిట్టి మాకు ఓట్లేస్తారని ఆశపడ్డారు. కానీ ప్రజలు వాళ్ళు రియాక్ట్ అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డా, కోట్లు అడ్డుపడ్డాయా, ఇంకోరు అడ్డుపడ్డా మాకెందుకు, మాకు ప్రభుత్వం సమర్థవంతంగా పింఛన్లు పంపిణీ జరగాలి అని. అంటే ప్రజలు ఇబ్బంది పెట్టి రాజకీయం చేయాలనుకున్న
జగన్ వ్యూహం బెడ్స్ కొట్టింది. సో అందువల్ల ఇప్పుడు ప్రూవ్ అయింది కూడా కదా. ఇప్పుడు వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇంటింటికి కూడా పంపిణీ చేశారు. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేసినప్పుడు వాలంటీర్ లేకుండా అప్పుడు జగన్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఎందుకు సచివాలయాలకు పింఛన్దారులను రప్పించింది? ఎందుకు బ్యాంకుల్లో వేస్తే బ్యాంకుల దగ్గర పడిగాపులు గాయించింది? సో ఈ ప్రశ్న ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఎక్స్పోజ్ అవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కారణమవుతుంది. అంటే అప్పుడు చేసిన పొరపాటు, అప్పుడు చేసిన పింఛన్ రాజకీయాలు ఇప్పుడు మరోసారి అవి చెంపపెట్టవుతాయి. ఎందుకంటే మరి ఇప్పుడు ఇవాళ ఎట్లా జరిగింది? ఇదే సచివాలయ ఉద్యోగులు అప్పుడు కూడా ఉన్నారు కదా, వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అన్న నిబంధన వచ్చినప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా మేము ఇస్తాము, మీరు ఎంత అడ్డుపడ్డా మేము పింఛన్ల సమయానికి ఇస్తాం, అది మా ప్రభుత్వ సామర్థ్యం, ప్రతిపక్షాలు అడ్డుపడుతూనే ఉన్నాయి, అయినా మేము సమర్థవంతంగా కష్టం లేకుండా పేదవాళ్ళకు వృద్ధులకు ఇస్తాం అని కనుక వైఖరి తీసుకొని ఉంటే అపోజిషన్ అడ్డుకున్నది అనే అంశంతో పాటు ప్రభుత్వ ఎఫిషియన్సీగా జనంలోకి వెళ్ళేది. ఆ పని చేయక ప్రజల కష్టాల నుంచి తన రాజకీయ ప్రయోజనం పొందుదామని జగన్ ఆశించి దెబ్బతిన్నాడు. సో అందువల్ల ఇవాళ ప్రూవ్ అయింది, వాలంటీర్లు లేకున్నా సచివాలయ ఉద్యోగులతో ఇవ్వవచ్చని. ఆ రోజు కూడా అందరం అన్నది అయ్యా వాలంటీర్లతో ఇవ్వద్దు అంటున్నారు, ఇక లేదా ప్రభుత్వ యంత్రాంగం, మన ఆ ప్రభుత్వ యంత్రాంగంతో పింఛన్లు ఇవ్వచ్చు కదా అని. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే వైసీపీ ఆరోపణ, పింఛన్ దగ్గర 500 తీసుకున్నారు, సో పింఛన్దారుల పైన రాజకీయ ఆధిపత్యం అని. సో రాజకీయ ఆధిపత్యం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ కనుక సహజంగా భాష వాడుతుంది, కానీ రాజకీయపరమైన లింక్ అనేది కీలకం. ఇప్పుడు పింఛన్లు కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలు జగన్ నేరుగా ప్రజలకు అందేలా తన పాలనా వ్యూహాన్ని రచించాడు. అంటే బటన్ నొక్కి అకౌంట్లో పడాలి, వాలంటీర్ల ద్వారా పథకాలు అందాలి అని. ఈ ప్రాసెస్లో జగన్ చేసిన పెద్ద పొరపాటు మనం చాలాసార్లు చెప్పుకున్నది, పార్టీ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశాడు. పార్టీకి ప్రజలకు మధ్య సంబంధాన్ని, ఉండాల్సిన సజీవ సంబంధాన్ని లేకుండా చేశాడు. ఇది పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తికి కారణమైంది. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలన్న కసితో ఎన్డీఏ కార్యకర్తలు, ముఖ్యంగా టీడీపీ జనసేన కార్యకర్తలు పనిచేసినంతగా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలన్న కసితో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు అంటే ఎక్కడికక్కడికి పార్టీ యంత్రాంగం కంప్లీట్గా చతికినబడ్డది. ఎందుకంటే పార్టీ యంత్రాంగానికి సంబంధమే లేకుండా పోయింది. సో చేపలను నీళ్ళ నుంచి బయటికి పడేస్తే ఎలా ఉంటుందో ప్రజల నుంచి పార్టీని వేడి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వేడి చేశాడంటే తనకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలు ఎందుకోని. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతునికి భక్తునికి కూడా అంబికా దర్బార్ బత్తి ఉంటుంది కదా, అది అర్థం చేసుకోలేదు. సో అగరబత్తి కూడా భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉన్నప్పుడు భగవంతునికి భక్తునికి ఉండాల్సిన అనుసంధానం అగరబత్తి లేకపోతే ఎలా ఉంటుందో ప్రజలకు నాయకునికి మధ్య అనుసంధానంగా పార్టీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ యంత్రాంగం ఉంటారు. రేపు ఓట్ల కొరకు వచ్చినప్పుడు ప్రజల్ని పోలింగ్ బూత్లకు మోటివేట్ చేసి తీసుకొచ్చేది వాళ్ళే కదా, వాలంటీర్లు గారు. సో నీకు ప్రభుత్వ యంత్రాంగాలు కావు, బటన్లు, కంప్యూటర్ బటన్ ప్రజల్ని ఈవీఎం బటన్ వైపు తీసుకురావు. అల్టిమేట్గా ఈ పార్టీ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. బహుశా ఇప్పుడు పార్టీ యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేసి పింఛన్లు ఇచ్చే ప్రక్రియలో ఇచ్చేది సచివాలయ ఉద్యోగులైనా పక్కన అధికార కూటమి నాయకులు ఉండవచ్చు, ఉండడం నేరం కాదు కదా. మన ఎందుకంటే వారి ప్రభుత్వమే కదా ఇచ్చేది. సో వారు అడ్డుపడితే తప్పు తప్ప వారు ఎవరికై ఇంకో పలానా వారికి ఇవ్వద్దు, పలానా వాడు మాకు డబ్బులు ఇస్తేనే ఇవ్వాలి, ఇలాంటి పనులు చేసినప్పుడు మనం తప్పు పట్టాలి తప్ప ప్రభుత్వము ఇస్తున్న పింఛన్ల ఉత్సవ కార్యక్రమంలో అధికార కూటమి కార్యకర్తలు ఇన్వాల్వ్ కావడము అది ఏ రకంగానూ తప్పు కాదు, ఒక రకంగా మంచిది కూడా. ఎందుకంటే ఉద్యోగ వ్యవస్థలు, ఉద్యోగులు ఉండే జవాబుదారీతనం కన్నా పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వారికి ప్రజలతో సంబంధాలు, నిత్య సంబంధాలు ఉంటాయి కనుక. అందువల్ల పొరపాటుగా పంపిణీ జరిగిన, అసమర్థంగా పంపిణీ జరిగిన రాజకీయ వ్యవస్థ కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సచివాలయ ఉద్యోగికి పింఛన్ సమర్థవంతంగా ఇవ్వడంలో సొంత ఎజెండా ఏముండదు, సొంత స్టేక్స్ ఉండవు. కానీ ఒక రాజకీయ కార్యకర్త సొంత స్టేక్స్ ఉంటాయి. మా ప్రభుత్వం సరిగా సమర్థవంతంగా ఈ పింఛన్ ఇస్తే మా పార్టీ పట్ల ప్రజల అనుకూలత పెరుగుతుంది అన్న స్టేక్స్ ఉంటాయి.
సో స్టేక్ హోల్డర్ ఖచ్చితంగా అధికార కూటమి కార్యకర్తలు ఈ ప్రక్రియలో స్టేక్ హోల్డర్స్గా ఉండడం నేరం కాదు. అయితే సాక్షిలో ఆరోపించినట్లు 500 రూపాయలు తీసుకొని పింఛన్ ఇచ్చిన, జన్మభూమి కమిటీలు పెట్టి పింఛన్దారులను జల్లెడబట్టి కొంతమందికి పింఛన్లు రాకుండా చేసిన అప్పుడు ప్రశ్నించుదాం. బట్ అది జరిగింది అనేది సాక్షుల తప్ప ఇంకెక్కడ రాలే కనుక